శనిదేవునికి శనేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? శనిదేవునికి శనేశ్వరుడు అనే పేరు రావడానికి పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. వీటిలో ప్రముఖ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు శని ప్రభావం గురించి శివుడు, శనేశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటారు. నా శని ప్రభావంతో ఎంతటి వారైనా సరే బాధలు అనుభవించి తీరాల్సిందే అని శనిదేవుడు శివుడితో అంటాడు. ఆ మాటలకు శివుడు మాట్లాడుతూ ఓ అయితే నీ ప్రభావం నాపై కూడా చూపించగలవా అంటాడు. నీపై కూడా నా ప్రభావం తప్పక ఉంటుందని, రేపు నేను మీ కైలాసానికి వస్తాను అని శనిదేవుడు శివునితో పలుకుతాడు. చెప్పిన విధంగానే మరుసటి రోజు శనిదేవుడు శివుడిపై శని ప్రభావాన్ని చూపించడానికి కైలాసం వెళతాడు. శనిదేవుని రాకను గమనించిన శివుడు శనిదేవుని ప్రభావం తనపై పడకుండా చూసుకోవాలి అని ఒక పురుగులాగా మారిపోయి ఒక చెట్టు తొర్రలోకి వెళ్ళిపోతాడు. అలా 6 నెలల వరకు శివుడు చెట్టు తొర్రలోనే ఉండిపోతాడు. 6 నెలల తరువాత మళ్ళీ శనిదేవుడు కైలాసానికి వస్తాడు. అప్పుడు శివుడు చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి, చూశావా శనిదేవా, నీ ప్రభావం నాపై ఇంత కూడా చూపించలేకపోయావు అని గర్వంగా అంటాడు. ఈ మాటలకు శనిదేవుడు, స్వామి, కైలాసంలో పార్వతీమాతతో రోజు ముచ్చటించే మీరు, అలాగే మీ బిడ్డలు వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామితో సరదాగా గడిపే మీరు ఒక చెట్టు తొర్రలో 6 నెలలు నేను వస్తాను అని బిక్కుబిక్కుమని భయంతో దాక్కున్నారు. ఇదే స్వామి నా ప్రభావం మీ మీద అని శనిదేవుడు చెప్తాడు. దీనితో శివుడు తను చేసిన పొరపాటును గ్రహిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.